హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక గృహప్రవేశం అయిన తర్వాత వెంటనే ఒక మంగళవారం కానీ ఒక ఆదివారం కానీ చూసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటారండి మా సైడు. ఇక ఆ విధంగా అయితే నేనైతే ఇలా ఒక మంగళవారం అయితే చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఈ విధంగా పరమాన్నం తర్వాత పెసరపప్పు వేసి కొంచెం బియ్యం వేసి ఇలాగా అట్టేసరి వేస్తాం కదా పప్పన్నం అని. ఇక పప్పన్నం అయితే అలా వండి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా ఇంకా బూరెలు పొంగు బూరెలు అంటాం కదండి. ఇక కొంచెం అందులో బెల్లం కలిపి మినప్పప్పు తర్వాత బియ్య పిండి వేసి బెల్లం వేసి మిక్సీ పట్టాను. ఇక తర్వాత గారెల పిండి అయితే మనకు తెలిసిందే కదండి. ఇక ఈ విధంగా అయితే కొంచెం సోడా వేసి ఇంకా అన్నీ కూడా అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇక ఈ నైవేద్యానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే మనం రత్తం చూపించాలంటారండి. కొత్త ఇంటి దగ్గర రత్తం చూపించాలి, కోడిని కానీ మేకని కానీ అని అంటారు కదండి. ఈ విషయంలో మాత్రం నాకు ఎందుకు మనసు అంగీకరించదండి. అది దేవత దేవుళ్ళ పేరు చెప్పేసి ఆ బలినివ్వడం అనేది నాకు అస్సలు నచ్చదండి. ఎందుకంటే ప్రతి ప్రాణి ఆ అమ్మకి బిడ్డేనండి. ఆ స్వయంగా ఆ అమ్మ ఆ బిడ్డ రక్తాన్ని చూసి సంతోషిస్తుంది అనేది అయితే నేనైతే నమ్మను. కాబట్టి నాకెందుకు ఆ హింస అనేది అది దేవుడు దేవత పేరు చెప్పి అలా ఇవ్వడం అనేది నాకు అసలు నచ్చదండి. మనం అంటారా ఆది మానవుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి అవైలబుల్గా లేదండి. ఎంత ఫుడ్ అనేది మనకి అవైలబుల్గా లేదు. కాబట్టి ఆ బతుకు బతకడానికి పక్క జీవిని చంపి మనం ఆధారపడాల్సి వచ్చేదండి. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అలాంటివన్నీ చేస్తున్నాము. అది దేవతా దేవుళ్ళ పేరు చెప్పి అనేది నాకు అస్సలు నచ్చదండి. ఇక అందుకని చెప్పి నేనైతే సాత్వికంగానే ఇలా చక్కగా ఉన్నంతలో ఆ నైవేద్యాలు అనేవి పెట్టుకొని ఆ అమ్మకి అలా నమస్కరించుకున్నానండి. ఈ విషయం కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. నచ్చకపోయినా నన్నైతే మీరు అపార్థం చేసుకోవద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. ఎవరిని నొప్పించడానికి కాదు. ఎందుకంటే అది నాకు నచ్చదు కాబట్టి నేను అలా చేయలేదు. నైవేద్యం అనేది అమ్మవారికి నేను ఇలాగే పెడతానండి. అలాగని మేము నాన్ వెజ్ తినమని కాదు, తింటాము. కాకపోతే దేవతకి దేవుళ్ళకి పేరు చెప్పి తనని చంపి తనని ఆ రక్తాన్ని అమ్మవారికి చూపించడం అనేది నాకు ఇష్టం ఉండదండి. ఇక అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాను. ఇక ఎవరిని నొప్పించడానికి కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక నేను వచ్చేసరికి అమ్మవారికి చక్కగా ధూపదీపాలతో చక్కగా ముందైతే కొంచెం అమ్మవారికి దీపం వెలిగించేసి ఆ పొగతో చక్కగా మనం వేస్తాం కదండి గుగ్గులం. ఆ గుగ్గులం స్మెల్తో అయితే ఎంత బాగుంటుందో కదండి. చాలా అందంగా అనిపించింది. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ అయితే చేస్తున్నారు. అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.